మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటలో రహదారిపై తడిసిన ధాన్యంతో రైతులు రాస్తారోకో చేశారు. తరుగు లేకుండా తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తూకానికి ఉంచి నెలలు గడిచిందని, నానాయాతన పడి తూకం వేయిస్తే తూకం వేసిన బస్తాలు తరలింపులో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తుందంటూ దాని మూలంగా రాక 15 రోజుల నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. వర్షానికి బస్తాలు మొత్తం తడిసిపోయాయని, అందుకే ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం మొత్తం ప్రభుత్వం కొనుక్కొని తమను ఆదుకోవాలని కూడా రైతులు కోరుతున్నారు. ఆరగాలం కష్టపడి ప్రభుత్వాన్ని నమ్ముకొని వరి ధాన్యాన్ని ఎఫ్సిఐలకు డీసీఎంలకు రైతు కష్టపడి తోకితే ప్రతి బస్తాకు 40 కిలో బస్తాలకు 2 కిలోలు ఎక్కువగా దోకించుకొని క్వింటాల్కి 5 కిలోలు కటింగ్ పెడుతూ మళ్ళీ మిల్లర్ దగ్గరికి చేరినాక మిల్లర్లు క్వింటాల్కి 3 కిలోలు చొప్పున కటింగ్ పెడుతూ ఒక్కొక్క బస్తా లిఫ్ట్ చేయడానికి 5 రూపాయలు లారీ వాడు తీసుకుంటూ రైతును ఈ విధంగా అరగోస పెట్టి ఈ రోజు తడిసిన బస్తాలు పోతే అక్కడ మిల్లర్ దించుకోమంటారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని కూడా బి గ్రేడ్ లో చేసి 20 రూపాయలు కట్ చేస్తున్నారు. ఆరిన దాన్ని కూడా కటింగ్ అని చెప్పి మిల్లులో దోసుకుంటున్నారు. 2 కిలోలు ఆల్రెడీ ఇక్కడ తీసేసుకుంటున్నారు. ఇక్కడ మేము 42 కిలోలు వేస్తున్నాం, అయినా అక్కడికి వెళ్ళినా కట్ చేస్తున్నాం. బస్తాకి 5 రూపాయలు ఇక్కడ లారీ వాళ్ళు వసూలు చేస్తారు. ఇన్ని సమస్యలు మేము ఫేస్ చేస్తా ఉన్నాం కూడా వారం రోజుల నుంచి